ఏమిటి? దర్శనానికి వచ్చిన వారిని గొలుసు ఇవ్వమని అడగనా? ఇక్కడ అటువంటి అలవాటు లేదు. నీకు కావాలంటే బంగారం అడగని ఏదైనా వేరే సంబంధం చూసుకో. అదే నీకు మంచిది అని స్వామివారు లేచారు. ఈ విషయంలో మీరే నాకు దారి చూపగలరు అని ఏడుస్తూ వర్తించింది. వెళ్ళడానికి లేచిన స్వామివారు మరలా కూర్చున్నారు. కొద్దిసేపు ఆలోచనలో మునిగిపోయారు. తరువాత కరుణాపూరితమైన మాటలతో, నేను ఇప్పుడు చెప్పేది మీరు చేస్తారా అని అడిగారు. ఖచ్చితంగా చేస్తాను పెరియావా. ఏమిటో చెప్పండి. రేపు కామాక్షి అమ్మవారి దేవస్థానానికి వెళ్ళు. నీ మనుమరాలతో కలిసి ఇద్దరూ అమ్మవారిని ప్రార్థించండి. అమ్మా, 8 సవర్ల బంగారు గొలుసుతో ఈ పెళ్లి బాగా జరిగేటట్టు దీవించమ్మా. నీవే దాన్ని కరుణించగలవు అమ్మా అని సన్నిధి చుట్టూ 5 సార్లు ప్రదక్షిణ చెయ్యండి. 5 సార్లు అమ్మవారికి నేలపై నమస్కారం చేసి ఇంటికి వెళ్ళండి. ఇలా 5 రోజుల పాటు చెయ్యండి. మీరు సంకల్పించినట్టుగా మీకు కావాల్సింది కామాక్షియే ఇస్తుంది అని ఆశీర్వదించి పంపారు స్వామివారు. మీనాక్షి పార్టీ స్వామివారికి సాష్టాంగం చేసి నిలబడి, అదేమిటి పెరియావా, మీరు అన్నీ 5గా చెయ్యమంటారు అని పార్టీ ఆతృతగా. అలా చేస్తే కామాక్షి అమ్మ నా మనుమరాలి పెళ్లి చేస్తుంది కదా అని అడిగింది. 5 సార్లు చెయ్యమని నా కోసం చెప్పడం లేదు. అమ్మవారి నామాలలో పంచసంఖ్యోపచారిణి అని ఉంది. 5 గుణజాలగా ఏదైనా చేస్తే ఆవిడ మన కోరికలు తీరుస్తుంది అని చెప్పి నేను అదే చెప్పాను, మరింకేం లేదు అని అన్నారు స్వామివారు. ఎప్పుడు మొదలు పెట్టాలి పెరియావా అని అడిగింది. స్వామివారు నవ్వుతూ, శుభస్య శీఘ్రం అని ఒక నానుడి. ఈరోజు శుక్రవారం, ఇంకేం ఈ రోజు నుండే మొదలు పెట్టండి అని చెప్పి వారిని పంపించారు. తన మనుమరాలతో కలిసి బామ్మ కామాక్షి అమ్మవారి దేవస్థానానికి దారి తీశారు. ఆ రోజు శుక్రవారం కనుక చాలా రద్దీగా ఉంది. అమ్మవారు ప్రత్యేక అలంకరణలో దర్శనమిస్తున్నారు. స్వామివారి ఆనతి ప్రకారం ఇద్దరూ కళ్ళు మూసుకొని ప్రార్థించారు. పార్టీ తన మనుమరాలి పేరు నక్షత్రం చెప్పి అర్చన చేయించి ప్రసాదం తీసుకుంది. తరువాత ఇద్దరూ ఆ 8 సవర్ల 2 వరుసల బంగారు గొలుసు గురించి ప్రార్థించి లోపలికి వెళ్ళి గర్భాలయం చుట్టూ 5 సార్లు ప్రదక్షిణ చేశారు. స్వామివారు చెప్పినట్లు 5 సార్లు నేలపై పడి నమస్కరించి అమ్మవారిపై విశ్వాసంతో ఇంటికి వెళ్ళారు.